మొబైల్ ఫోన్కి అడిక్ట్ అవుతే మన జీవితం ప్రాణాంతకం కూడా అయ్యేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి అనే మాటకి ఒక గొప్ప ఉదాహరణ, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ని మనం చూస్తూ ఉన్నాం. షకీలా గారు మనందరికీ కూడా తెలుసు, ఎన్నో సినిమాలు నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు తనకి ఒక సర్జరీ అయ్యింది, అది కూడా మెడ ప్రాంతంలో. 3 లక్షల రూపాయలు పెట్టి సర్జరీ చేయించుకున్నారట. అది ఎందుకో తెలిస్తే అందరూ కూడా షాక్ అవుతారు. అంటే షకీలా గారికి మీరు మొబైల్ ఫోన్ అడిక్ట్ అవుతున్నారు, మరి దానికి దీనికి సంబంధం ఏంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మొబైల్ ఫోన్ అడిక్షన్ ద్వారానే షకీలా గారికి ఒక ఆపరేషన్ జరిగింది. సో మరి ఈ విషయాన్ని ఎవరో బయటి వాళ్ళు చెప్పడం కాదు, ఇంకెవరో అనుకోవడం కాదు, స్వయంగా షకీలా గారే చెప్పారనమాట. తను ఏంటంటే గంటల తరబడి బెడ్ పైన పడుకొని ఫోన్లో రీల్స్ చూడడం కానీ, ఆ ఫోన్కి అడిక్ట్ అవ్వడం కానీ, 2-3 గంటలైనప్పటికీ కూడా ఆ ఫోన్ అదే విధంగా స్క్రోల్ చేస్తూ అదే విధంగా బెడ్ పైన పడుకొని ఉండడం. సో ఈ విధంగా తనకి అలవాటుగా అయిపోయిందనమాట. సో ఆ విధంగా విపరీతంగా ఫోన్కి అడిక్ట్ అవ్వడము, డైలీ గంటల తరబడి పడుకొని ఆ రీల్స్ చూడము, దీని ద్వారా మెడ భాగంలో ఉన్నటువంటి నరాలు విపరీతంగా దెబ్బతిన్నాయంట. ఇంకా కోలుకోలేని, భరించలేని నొప్పి. ఏం జరిగింది ఏంటి అని హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చెప్పినటువంటి విస్తుపోయే నిజాలు విన్న తర్వాత తనే షాక్ అయిందట. అరే, నేను తవ్వుకున్నటువంటి గుంతలో నేనే పడిపోయానే, నా ఒక్క అంటే అలవాటు అనుకోవాలా, అడిక్షన్ అనుకోవాలా తెలియదు, కానీ అది మాత్రం నా ప్రాణానికి ముప్పు తీసుకొచ్చింది అనే విధంగా షకీలా గారు చెప్తూ ఉన్నారు. నేను రోజు కూడా గంటల తరబడి బెడ్ పైన పడుకొని అదే విధంగా ఒకే పక్కన పడుకొని ఫోన్లో రీల్స్ చూడడము, దాని ద్వారా నా మెడ భాగంలో నరాలు మొత్తం కూడా దెబ్బతిన్నాయి, భరించలేని నొప్పి వచ్చింది. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారు, మీరు ఫోన్ గంట తరబడి విధంగా చూడడం వల్ల మీ నరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి, ఆపరేషన్ చేయకపోతే మీ ప్రాణాలు కూడా పోయేటటువంటి అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి చెప్పగానే వెంటనే తను మాత్రం ఆపరేషన్ చేయించుకున్నారు. సో ప్రజెంట్ అయితే తన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత తను చెప్పినటువంటి ఒకే ఒక మాట, ఫోన్ని యూజ్ చేయండి కానీ విపరీతంగా అడిక్షన్ మాత్రం కాకండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే చాలా మంది కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు, హౌస్ వైఫ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇంకా తొందరగా ఇంట్లో పనంతా కూడా, వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఫోన్లో రీల్స్ చూడడం కానీ, యూట్యూబ్లో వీడియోస్ చూడడం కానీ ఈ విధంగా చేస్తూ ఉంటారు. సో వాటి ద్వారా ఏమైనా ముప్పు ఉందంటే ఖచ్చితంగా అన్ని సందర్భాలు అని చెప్పలేము. విపరీతంగా అడిక్షన్ అవుతే మాత్రమే ఖచ్చితంగా ముప్పు అనేది మీ ప్రాణాల వరకు కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో దయచేసి అందరూ కూడా ఎక్కువగా ఫోన్లకి మాత్రం అడిక్షన్ కాకండి అని చెప్పేసి షకీలా గారు ఒకే ఒక మాట చెప్తూ ఉన్నారు.